విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. అమ్మా, ఏమిటి బాబు? నూకాలు చెప్పిన దాన్ని బట్టి చూస్తే రోజీ ఇక్కడే ఉండి కావాలనే సింగపూర్ వెళ్తున్నట్టు అందరికీ అబద్ధం చెప్పిందేమోనని నాకు అనుమానంగా ఉంది. అంత అబద్ధం చెప్పి దాక్కోవాల్సిన అవసరం రోజీకే ఉందిరా. అదేమిటమ్మా అలా అంటావు? మీ పెళ్లి విషయంలో ఘోరంగా ఫెయిల్ అయిందిగా, అందుకని వేరే ఏదో మాస్టర్ ప్లాన్ వేసి ఉంటుంది. టైం బాగోలేక అది కూడా ఫెయిల్ అయి దొరికిపోయే పరిస్థితి వచ్చినా తనకేం తెలియదని, అసలు తనిక్కడ లేనని, సింగపూర్లో ఉన్నానని ఎలిబి సృష్టించుకోవడానికే ఈ నాటకం ఆడుతుందనుకుంటాను. దీన్ని బట్టి చూస్తుంటే రోజీ ఏదో పెద్ద ప్లాన్లోనే ఉందని క్లియర్గా తెలుస్తోందమ్మా. నేను రోజీని మాట్లాడుతున్నాను. లక్ష్మీదేవిని చంపే పని ఎంతవరకు వచ్చింది? నీకు ఆ పని అప్పచెప్పి అప్పుడే 24 గంటలు దాటింది. ఇంతవరకు ప్రోగ్రెస్ లేదంటే ఏమనుకోవాలి? నో, ఇది నీతో అయ్యే పనిలా లేదు. నీకు చేత కాదంటే చెప్పేయి. చెప్పు. నువ్వు ఇలా మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే కుదరదు. నన్ను చంపు బాబు అని లక్ష్మీదేవిని ఎదురుగా వచ్చి నిలబడదు. నువ్వే అవకాశం కోసం వెతుక్కోవాలి. సరిగ్గా సమయం చూసి ఎవరికి ఏ అనుమానం రాకుండా చంపేయాలి. ఈ చిన్న విషయాలు కూడా నా చేత చెప్పించుకుంటున్నావంటే నువ్వేం చేస్తావో నాకు అర్థం కావడం లేదు. నో, నాకేం చెప్పకు, నేను విన్నో. నువ్వేం చేస్తావో నాకు అనవసరం. నేను అప్పచెప్పిన పని వారం రోజుల్లో పూర్తి కావాలి. లక్ష్మీదేవి చనిపోయిందని జనాభా లెక్కల్లోంచి ఆ పేరు తీసేయాలి. నాకు కావాల్సింది అదే. దట్స్ ఆల్. ఆయమ్మా, ఇక్కడ పేపర్ ఉండాలేది? అక్కడే ఉంది లక్ష్మి, సోఫాలో ఉంది. ఆ ఉందిలే. నమస్తే మేడం. ఓ మీరా, రండి కూర్చోండి. కూర్చోండి. థ్యాంక్ యూ. ఎలా ఉంది మీ బిజినెస్? చాలా బాగుంది మేడం. మీరిచ్చిన సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ప్లానింగ్ కూడా మీరు చెప్పినట్లే ఫాలో అయ్యాం. అంచేత తక్కువ టైంలోనే మార్కెట్లో స్థిరపడగలిగాం. సలహాలు అందరూ ఇస్తారు, కానీ వాటిని ఆచరణలో పెట్టి సక్సెస్ చేయడం చాలా గొప్ప విషయం. అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ మేడం. ఇంతకీ విశేషం ఏమిటి, ఇలా వచ్చారు? మార్కెట్లో మా ప్రోడక్ట్స్కి బాగా డిమాండ్ పెరిగింది మేడం. ఆ డిమాండ్ తట్టుకోవడానికే సెకండ్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. ఆ యూనిట్ ఓపెనింగ్ మీ చేతుల మీదుగా జరిగితే బాగుంటుందని మేము నిర్ణయానికి వచ్చాం. దయచేసి మీరు వచ్చి మా కొత్త యూనిట్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. మా శ్రేయోభిలాషిగా మీరు శ్రమ అనుకోకుండా వచ్చి యూనిట్ ప్రారంభించాలి మేడం. ఇందులో శ్రమే ఉందండి. ఇట్స్ ఎ ప్లెజర్. నా మీద ఎంతో గౌరవంతో నమ్మకంతో మీరింత అభిమానంతో వచ్చి పిలుస్తుంటే రాకుండా ఎలా ఉంటాను? తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ మేడం. మీరు రావడానికి ఒప్పుకున్నారు, అది చాలు మాకు. వీఆర్ వెరీ హ్యాపీ. మొత్తం ప్రోగ్రామ్ అంతా చెక్ చేసి ఇన్విటేషన్తో వచ్చి మళ్ళీ కలుస్తాం మేడం. మంచిది. మరి మేము వెళ్ళొస్తాం మేడం. వస్తాం మేడం.
రామాణిక్యం. నమస్తే అన్న. వెళ్ళిన పని ఏమైంది? లక్ష్మీదేవి ఏ టైంలో ఎక్కడుంటుంది, ఎక్కడెక్కడికి వెళుతుంటుంది, ఆవిడకి దగ్గర వాళ్ళు ఎవరున్నారు, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేశానన్నా. వెరీ గుడ్. ఆ డీటెయిల్స్ తెలిస్తే మన ప్లానింగ్కి వీలుగా ఉంటుంది. చెప్పు. లక్ష్మీదేవి శాంతినగర్లో సొంత ఇంట్లోనే ఉంటుంది. ఆవిడ ఆఫీసు క్రాస్ రోడ్స్కి దగ్గరలో ఉంది. ఎప్పుడైనా క్లబ్కు వెళ్తూ ఉంటుంది. ఆ క్లబ్బు ఆవిడ ఆఫీస్కి ఎదురుగానే 3rd క్రాస్ స్ట్రీట్లో ఉంది. లక్ష్మీదేవి ఈ మధ్య ఎక్కువగా ఇంట్లోనే ఉంటుంది. ఏ మీటింగో అర్జెంట్ పనో ఉంటేనే తప్ప ఆఫీస్కి వెళ్ళడం లేదు. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మాత్రం ఉదయం 10 గంటలకు బయలుదేరి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం 6 గంటలకల్లా తిరిగి వచ్చేస్తుంది. ఐ సీ. అయితే బయట ఎక్కడ ఆమెను లేపేసే అవకాశం లేదు. ఇంటి దగ్గరే మర్డర్ ప్లాన్ చేయాలి. అందుకు ఆ ఇల్లు, బ్యాక్ యార్డు, చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి, అప్రోచ్ రోడ్లు ఎలా ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్నీ కావాలి. అవన్నీ మన దగ్గర ఉన్నాయన్నా. అయినా ఆ అవసరం మనకు రాదనుకుంటాను. అదేమిటి? ఆవిడ బయటకు రావట్లేదంటే మనం ఇంటి దగ్గర మర్డర్ ప్లాన్ చేయాలి. పైగా టైం కూడా ఎక్కువ లేదు. నిజమే అన్నా, కానీ లక్కీగా మన కోసమే అన్నట్టు లక్ష్మీదేవి ఎల్లుండి బయటకు వెళ్తోంది. ఎక్కడికి? నిన్న ఒక ఫ్యాక్టరీ ఓనర్ వచ్చి లక్ష్మీదేవిని తన ఫ్యాక్టరీ ఓపెనింగ్కి ఇన్వైట్ చేశాడు. దానికి ఆవిడ ఒప్పుకుంది. అందుచేత ఆవిడ తప్పకుండా బయటకు వెళ్ళే అవకాశం ఉంది. దీన్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకోవాలి. అది సరే, ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? 100% కరెక్ట్ అన్నా. నువ్వు ఈ కాంట్రాక్ట్ ఒప్పుకున్న దగ్గర నుంచి నేను ఆ ఇంటి దగ్గరే ఉంటున్నాను. నిన్న ఆ ఫ్యాక్టరీ ఓనర్ రావడం, లక్ష్మీదేవితో మాట్లాడడం, ఆవిడ ఒప్పుకోవడం అంతా నేను విన్నాను. వెరీ గుడ్. లక్ష్మీదేవి చావుకి లైన్ క్లియర్ అయిపోయినట్టే. ఫ్యాక్టరీ ఓపెనింగ్ ఎప్పుడు? ఎల్లుండి ఉదయం. ఎన్ని గంటలకి? సరిగ్గా 10:36 ఫ్యాంటాస్టిక్. లక్ష్మీదేవిని చంపడానికి ఇది మంచి అవకాశం. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ అవకాశం వదులుకోకూడదు. మరి ఆ ఫ్యాక్టరీ డీటెయిల్స్, రూట్ మ్యాప్ ఇవన్నీ తీసుకొచ్చానన్నా. ఇదిగో. అన్నా, ఇది ఫ్యాక్టరీ, ఇది మెయిన్ గేటు. లోపలికి ఎంటర్ అయి రైట్కి తిరిగితే ఇది వర్క్ స్పాట్. లెఫ్ట్ కారిడార్లోంచి ముందుకు వెళితే పక్కనే కంట్రోల్ రూము. ఎల్లుండి ప్రారంభోత్సవం జరగబోయేది ఈ స్పాట్లోనే. బ్రిలియంట్. మొత్తం మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా రెడీగా ఉంది. ఈ వివరాలు చాలు. ఫ్యాక్టరీ ఓపెనింగు, లక్ష్మీదేవి చాప్టర్ క్లోజింగు రెండు ఒకే ముహూర్తంలో జరుగుతాయి. మార్చి దారి మళ్ళీ చెప్తాను. ఎల్లు, తొందరగా ఎల్లు, మాయ వచ్చేస్తున్నాడు. వద్దు, నువ్వేలే ఆ శశికాడ దక్కు. నేనే మీ అయ్య నెట్టాగొట్ట దారి మళ్ళీతాను. ఎల్లు. నేను చెప్పేది నువ్వు. మా అయ్య ముందు నన్ను పట్టుకోవాలని చూస్తాడు. నా మాటిను, తొందరగా ఎల్లు, మా అయ్య వచ్చేస్తున్నాడు. ఎల్లు ఎల్లు.
లక్ష్మి, లోపలికి రాకుండా అక్కడే నిలబడిపోయావేంటి? ఆ? ఆ కన్నీళ్ళేంటి? ఏమైందమ్మా? పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి కన్నీళ్ళు ఆగడం లేదు ఫాదర్. రోజు ఎవరో కాదు, నా చిన్ననాటి స్నేహితురాలు. మొన్న కూడా ఇదే మాట అని వివరాలేమీ చెప్పకుండా హడావిడిగా వెళ్ళిపోయావు. రోజీ నీ స్నేహితురాలంటే నేను నమ్మలేకపోతున్నానమ్మా. నిజంగా నా స్నేహితురాలే ఫాదర్. మేమిద్దరం చిన్నప్పుడు అనుకోని పరిస్థితుల్లో కలిసాం. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా సొంత అక్క చెల్లుళ్ళ బతికావు. మా నాన్న పచ్చి తాగబోతూ ఆ మత్తులో పడి ఇంటి గురించి పట్టించుకునేవాడు కాదు. అలాంటి పరిస్థితుల్లో నేను సరోజ కూలి పనులు చేసుకుంటూ కష్టాల్ని పంచుకుంటూ ఈ ఇల్లు గడవడానికి డబ్బు సంపాదించేవాళ్ళం. అంత కష్టపడి డబ్బు తీసుకొస్తే మా నాన్న మమ్మల్ని భయపెట్టి బాధపెట్టి తిట్టి కొట్టి ఆ డబ్బు తీసుకెళ్ళి తాగేసేవాడు. తినడానికి తిండి కూడా లేకపోతే మా కన్నీళ్లతోనే మా కడుపు నింపుకుంటూ ఒకరికొకరు ఓదార్చుకుంటూ ధైర్యం చెప్పుకుంటూ బతికేవాళ్ళం ఫాదర్. ఫాదర్, మా ఇద్దరిది ఓ ప్రపంచం. అందులో మేం మాత్రమే ఉండేవాళ్ళం. అన్ని కష్టాల్లోనూ ఆడుకుంటూ పాడుకుంటూ కబుర్లు కలబోసుకుంటూ మనకి మంచి రోజులు వస్తాయని కలలు కంటూ ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. కానీ నన్ను కన్న తండ్రి మా ఆశల్ని కూల్చేశాడు, మా కలల్ని చెరిపేశాడు. కన్న తండ్రి ఇంత దారుణానికి తలపడితే అంతకన్నా విషాదమే ఉంటుంది ఫాదర్, విషాదమే ఉంటుంది. లక్ష్మి, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆనందానికి ఆలయమైన ఈ ప్రాంగణంలో కన్నీళ్లకి చోట్లేదమ్మా. ప్రభువు కరుణామయుడు, ఎవరికీ దుఃఖాన్ని మిగిల్చడు. ఊరుకోమ్మా, ఊరుకో. అంత సన్నిహితంగా ఉండే మీరు విడిపోయే పరిస్థితి ఎలా వచ్చిందమ్మా? దానికి మా నాన్నే కారణం ఫాదర్. అలాగా? అవును ఫాదర్. ఎవరో చెప్పారని, తాగుడు కోసమని మా నాన్న మా ఇద్దరిని అమ్మేయాలనుకున్నాడు. అందుకని ఊరు చూపిస్తానని మమ్మల్ని నమ్మించి మమ్మల్ని ఈ ఊరు తీసుకొచ్చాడు. ఈ ఊరు వచ్చేదాకా మాకు ఆ విషయం తెలీదు. నిజంగానే మమ్మల్ని అమ్మేస్తే మా బతుకులు ఇంకెంత దుర్భరంగా ఉంటాయోనని భయంతో వణికిపోయాం. ఎలాగోలా మా నాన్నని తప్పించుకొని ఇద్దరం పరిగెత్తాం. మా నాన్న నా వెనకాల పడ్డాడు. నాకేం చేయాలో తోచలేదు. అలాంటి దుర్మార్గుడికి కూతురిగా పుట్టినందుకు నా జీవితం నాశనమైపోయినా పర్వాలేదు, కానీ సరోజ జీవితం పాడవకూడదని నిర్ణయించుకున్నాను. మా నాన్న కన్ను కప్పి సరోజను తప్పించి ఇదిగో ఇక్కడే ఫాదర్, ఇక్కడే సరోజను వదిలిపెట్టి నేను మళ్ళీ తిరిగి వస్తానని పారిపోయాను. చివరికి నేను కూడా మా నాన్న కన్ను కప్పి తిరిగి ఇక్కడికి వచ్చాను. కానీ సరోజ కనబడలేదు ఫాదర్. ఎక్కడుందో తెలీదు, ఏమైందో తెలీదు. సరోజ కోసం పిచ్చిదానిలా తిరిగాను, ఎంతగానో వెతికాను. అలా వెతికి వెతికి చివరికి ఆశ వదులుకొని బతుకు తెరువులో పడిపోయాను. మనిషినైతే దూరం చేసుకున్నాను, కానీ ఆ చిన్ననాటి జ్ఞాపకాలు మాత్రం నా మనసులో పదిలంగా దాచుకున్నాను ఫాదర్. ఆ జ్ఞాపకాలే ఇలా కన్నీళ్ళై పొంగుకొస్తున్నాయి ఫాదర్.